హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్, అశోక తెలంగాణ అకాడమీ. మున్సిపల్ యాక్ట్ గురించి మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ యాక్ట్లో గత క్లాసులలో సెక్షన్ 4 వరకు మనం చూసాం. సెక్షన్ 1 2019 మున్సిపల్ చట్టం అనేది ఒకటి ఏర్పాటు చేయబడిందని చెప్తే, సెక్షన్ 2 అనేది నిర్వచనాల గురించి చెప్తే, సెక్షన్ 3 అనేది మున్సిపాలిటీల ఏర్పాటు గురించి చెప్తుంది. సెక్షన్ 4 అనేది మున్సిపల్ ఆస్తులపైన ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్తుంది. మున్సిపల్ ఆస్తులపైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆస్తులు అమ్మవచ్చు, కొనవచ్చు, దానితో పాటు అప్పీల్ చేసే అధికారం, విచారణ అధికారాలు లాంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్తుంది. అయితే సెక్షన్ 5 చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ పాలక వర్గం గురించి చెప్తుంది. సెక్షన్ 5 ఏం చెప్తుంది? మున్సిపాలిటీ యొక్క పాలక వర్గం లేదా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాలక వర్గం. పాలక వర్గంలో అధికారులు కాకుండా ఎన్నిక ద్వారా వచ్చేటటువంటి సభ్యులెవరు, ఎవరెవరు ఓటు హక్కు ఉంటుంది, ఎవరెవరు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు, టోటల్గా మున్సిపల్ పాలక వర్గంలో ఎవరికి సభ్యత్వం ఉంటుంది అన్నది 5th సెక్షన్ చెప్తుంది, 5వ సెక్షన్ చెప్తుంది. కాబట్టి మున్సిపల్ పాలక వర్గం 5వ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. 3వ సెక్షన్ మున్సిపాలిటీల ఏర్పాటు. ఆ మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయబడే ఒక వ్యవస్థ గురించి, పాలక వర్గం గురించి చెప్తుంది. కాబట్టి 1కి 2 సార్లు వినాలి, 1కి 2 సార్లు రాయాలి, 1కి 2 సార్లు చదవాలి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మున్సిపల్ చట్టం 300 సెక్షన్లు అవలీలగా మీరు చెప్పగలుగుతారు. 300 సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలంటే ఏం అవసరం లేదు, కానీ పదే పదే చదవడమే మనకున్నటువంటి సబ్జెక్టు పైన గ్రిప్ వేయడానికి ఆస్కారం ఉంది. అందుకే మీకు పదే పదే మళ్ళీ చెప్తా ఉన్నాను. చూడండి, పురపాలక నిర్మాణం గురించి చెప్తుంది. మరి పురపాలక నిర్మాణంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ఒకరు ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు. నెంబర్ 1 ఎవరు? వార్డు సభ్యులు. ఎవరారు? దీంట్లో ఇద్దరు ఉంటారు. ఒకటి కార్పొరేటర్లు. ఎక్కడ? మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనకు ఉండే వాళ్ళు కార్పొరేటర్లు. అదేవిధంగా కౌన్సిలర్లు ఉంటారు. కాబట్టి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ అనే వాళ్ళు వార్డు సభ్యులుగా ఉంటారన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కౌన్సిలర్ లేదా కార్పొరేటర్. మొట్టమొదటి సభ్యుడు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ అంటే ఒక ప్రధానమైన వ్యక్తి, మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సభ్యులలో మున్సిపాలిటీ యొక్క కౌన్సిల్ నిర్మాణంలో, దీన్ని మనం కౌన్సిల్ అనుకోవచ్చు. కౌన్సిల్ యొక్క నిర్మాణంలో, మున్సిపల్ పాలక వర్గంలో కౌన్సిల్ యొక్క నిర్మాణంలో దీన్నే సంరచన అని పిలుస్తాం. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికయ్యే వ్యక్తి కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ లేదా వార్డు సభ్యుడు ఉంటారన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. వార్డు సభ్యుడు లేదా కౌన్సిలర్ లేదా కార్పొరేటర్. 2, రాష్ట్రానికి ఎన్నికైన చట్టసభ సభ్యులు. రాష్ట్రానికి ఎన్నికైనటువంటి చట్టసభ సభ్యులుగా మనం పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎన్నికైనటువంటి దానితో పాటు 2 ఎవరంటే చైర్మన్. ఈ సభ్యుల చేత ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ లేదా మేయర్. 3వ వ్యక్తి వైస్ మున్సిపల్ చైర్మన్. ఇక్కడ ఉప మేయర్. వీళ్ళు అంటే వార్డు సభ్యులు అనే వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికైతే వార్డు సభ్యుల చేత ఎన్నుకోబడేటటువంటి, పరోక్షంగా ఎన్నుకోబడేటటువంటి సభ్యులు అనే వాళ్ళు ఎవరంటే మున్సిపల్ చైర్మన్ లేదా మేయర్, వైస్ చైర్మన్ లేదా ఉప మేయర్ అనే వాళ్ళు. ఈ ముగ్గురు ప్రధానమైన మూల స్తంభాలు. ఒక మున్సిపల్ పాలక వర్గంలో
ఒక మున్సిపల్ పాలక వర్గంలో, ఒక కౌన్సిల్ నిర్మాణంలో పాలక వర్గంలో ప్రధానమైన వ్యక్తులు ఈ ముగ్గురు. వీళ్ళు కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరెవరు ఉంటారో చూద్దాం. వీళ్ళు కాకుండా మనము ఎక్స్ అఫీషియో సభ్యులు అని పిలుస్తాం. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరు? ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరెవరు ఉంటారు? ఇక్కడ ఒకటి అసెంబ్లీకి ఎన్నికైన అసెంబ్లీ లేదా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. మరెవరెవరు అంటే రెండవరు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ. కానీ ఇక్కడ అసెంబ్లీకి అయినటువంటి శాసన మండలి, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ మరియు శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ వీళ్ళు సభ్యులుగా ఉంటారు. ఎందుకంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అనే వాళ్ళు ఉంటారు. రెండవ వారు ఎంపీ, పార్లమెంటు సభ్యులు. మరి పార్లమెంటు సభ్యులలో ఎవరెవరు ఉంటారు? లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు కూడా ఇక్కడ సభ్యులుగా ఉంటారు. వీళ్ళు తీర్మానాలపైన ఓటు వేసే అధికారం లేదు. కానీ ఇక్కడ ఈ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావచ్చు, సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, అన్నిట్లో చర్చలలో పాల్గొనవచ్చు. ఎవరిల్లు? ఎక్స్ అఫీషియో సభ్యులుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. పార్లమెంటు సభ్యులు ఎవరెవరు? లోక్సభ మరియు రాజ్యసభ. కాబట్టి ఎక్స్ అఫీషియో సభ్యులుగా వీళ్ళు పాల్గొనే అధికారాన్ని కలిగి ఉంటారు. ఎక్కడెక్కడంటే మున్సిపల్లో కానీ లేదా కార్పొరేషన్లో కానీ. వీళ్ళని ఏమని పిలుస్తున్నాం? ఎక్స్ అఫీషియో సభ్యులుగా పిలుస్తున్నాం. కాబట్టి మొన్న టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ తరఫున గెలుపొంది ఉండడం, ఎక్కువ మంది లోక్సభ సభ్యులు టిఆర్ఎస్ వాళ్ళై ఉండడం, రాజ్యసభ సభ్యులు కూడా ఎక్కువ కలిగి ఉండడం. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు అనే వాళ్ళు ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. దాన్ని అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడింది. రాజ్యసభ సభ్యులు అనే వాళ్ళని ఆ మున్సిపల్ పరిధుల్లో అప్పటికప్పటికి ఓటరుగా నమోదు చేసి వాళ్ళకు ఓటు హక్కును కల్పించి ఎక్కువ మున్సిపాలిటీలు కొల్లగొట్టింది టిఆర్ఎస్ పార్టీ. ముందు ఇంకా క్లియర్గా మనకు వస్తుంది, అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా సెక్షన్ 5 ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ యొక్క నిర్మాణము లేదా మున్సిపల్ పాలక వర్గం రాజకీయ పరంగా ఎవరెవరు సభ్యులుగా ఉన్నారనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రెండవది ఇంకా మూడవది ఏంటంటే కోఆప్షన్ సభ్యులు. ఈ కోఆప్షన్ సభ్యులు కూడా రెండు రకాలుగా ఉంటారు. ప్రతి మున్సిపాలిటీకి మున్సిపల్ వ్యవస్థ పైన అవగాహన కలిగిన వాళ్ళు, పరిజ్ఞానం కలిగిన వారు, అనుభవం కలిగిన వాళ్ళు ప్రతి మున్సిపాలిటీకి 2 సభ్యులు ఉంటారు. అదే కార్పొరేషన్లో అయితే 3 ఉంటారు. కార్పొరేషన్లో అయితే కోఆప్షన్ సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి మరొక అంశం ఏంటంటే కోఆప్షన్ సభ్యులు వీళ్ళు ఎంతమంది అంటే 3 లేదా 2. 3 ఎక్కడ? కార్పొరేషన్లో 3. కార్పొరేషన్లో 3 ఉంటే ఇక్కడ మున్సిపాలిటీలో 2 కోఆప్షన్ సభ్యులు ఉంటారు. మున్సిపాలిటీలో 2 సభ్యులు ఉంటారు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మళ్ళొక కోఆప్షన్ సభ్యులు ఉంటారు. మైనారిటీ కోఆప్షన్ సభ్యులు ఉంటారు. వీళ్ళు 2 చొప్పున ఎన్నికైతారు.
ఇద్దరు చొప్పున ఎన్నికైతారు. ఇక్కడ 3 లేదా 2 ఉంటే ఇక్కడ ఇద్దరు మాత్రం ఎన్నికైతారు. కోఆప్షన్ సభ్యులు మైనార్టీ కోఆప్షన్ సభ్యులు. మరి మైనార్టీలు అంటే ఎవరు? కేవలం ముస్లింలే మైనార్టీలా? అట్లేం లేదు. క్రిస్టియన్లు కూడా మైనార్టీలే, జైనులు మైనార్టీలే, బుద్ధిస్టులు మైనార్టీలే. అంటే హిందూ మతం అనేది మెజార్టీ మతం భారతదేశంలో. హిందూ మతం కాని వాళ్ళని ఏమంటామంటే మైనార్టీ మనస్సులుగా పిలుస్తాము. ఇక్కడ మైనార్టీ మతస్థులు అనే వాళ్ళు ఇద్దరు ఉండాలి. ఒకవేళ ఇక్కడ వార్డు సభ్యులు అనే వాళ్ళు, కౌన్సిలర్లు అనే వాళ్ళు ఆల్రెడీ ముస్లింలు అనే వాళ్ళు ఎన్నికై ఉంటే ఇక్కడ వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు అవకాశం కల్పించాలి అని చెప్తున్నారు. అంటే మైనార్టీ కోఆప్షన్ సభ్యుల్లో ఎవరైతే ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేని ప్రాతినిధ్యం వర్గాన్ని ఇక్కడ ఎన్నుకోవాలంటున్నాం. తెలంగాణలో ముస్లిం జనాభా హిందువుల తర్వాత 2వ వర్గంగా కొనసాగుతుంది. ఒకవేళ ఇక్కడ ముస్లింలు అనే వాళ్ళు ఉంటే వేరే వర్గం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం లేకపోతే ముస్లింలో కూడా తీసుకోవచ్చు. అయితే గమ్మత్ ఏమిటంటే ఈ ఇద్దరిలో ఒకరు మహిళ ఉండాలి. ఇక్కడ ఇద్దరిలో కూడా ఒకరు మహిళ ఉండాలి, కంపల్సరీగా పాటించాలి. కాబట్టి ఇక్కడ మనము కౌన్సిల్ నిర్మాణంలో 3 రకాల వాళ్ళు ఉంటారు. 3 రకాల వాళ్ళు ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ మున్సిపాలిటీ కోసమే ఎన్నికలు నిర్వహించిన వాళ్ళు, ఇక్కడ కేవలం మున్సిపాలిటీ సందర్భంగా ఎన్నికైన వాళ్ళు, మున్సిపాలిటీకి ఎన్నికైనటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు, రెండవది చైర్మన్, వైస్ చైర్మన్, వీళ్ళు పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారని ఉంది. అంటే ప్రత్యక్షంగా ఎన్నికైన వార్డు సభ్యులు, వాళ్ళ చేత ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, ఎక్స్-అఫీషియో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మరి ఎంపీ, లోక్సభ మరియు రాజ్యసభ అనే సభ్యులు అనే వాళ్ళు దీంట్లో సభ్యులుగా కొనసాగుతారు. కాబట్టి మీరు కౌన్సిల్ నిర్మాణాన్ని 3 వర్గాలుగా విభజించుకోండి. కౌన్సిల్ నిర్మాణాన్ని 3 వర్గాలుగా ఏర్పాటు చేసుకోండి. 3 వర్గాలను గుర్తుపెట్టుకోండి. ఆ 3 వర్గాలు ఏంటంటే, ఒకటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మేయర్, ఉప మేయర్. రెండవది చట్టసభలకు ఎన్నికైనటువంటి, అటు కేంద్రంలో ఉన్న చట్టసభలు కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న చట్టసభలు కానీ ఈ చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళని రెండవ వర్గం గుర్తుపెట్టుకోండి. మూడో అంశం ఏంటంటే కోఆప్షన్ సభ్యులు. ముందుగా ఎన్నికయ్యే వాళ్ళు కోఆప్షన్ సభ్యులు అనేవాళ్ళు కార్పొరేషన్లకైతే 3, మున్సిపాలిటీలకైతే 2. ఆ ముగ్గురికి ఏముండాలి? మున్సిపాలిటీ వ్యవస్థ పైన పరిజ్ఞానం ఉండాలి, లేదా గతంలో కౌన్సిలర్లుగా, గతంలో చైర్మన్లుగా పనిచేసిన అనుభవం కలిగిన వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వబడును. విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు నేనున్నాను, ఇప్పుడు నాకు మున్సిపాలిటీ చట్టం పైన విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది, నేను ఒక కోఆప్షన్ సభ్యుడిగా నామినేషన్ చేసుకోవచ్చు. కోఆప్షన్ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారంటే వీళ్ళే ఎన్నుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఎన్నికైనటువంటి మున్సిపల్ కౌన్సిలర్లే లేదా కార్పొరేటర్లే ఎన్నుకుంటారని అంశాలు తీసుకోవచ్చు. కాబట్టి కోఆప్షన్ సభ్యులు అనే వాళ్ళు మున్సిపాలిటీలకైతే 4, ఇద్దరేమో మైనార్టీ వర్గం, ఇద్దరేమో మామూలుగా కోఆప్షన్ సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ మున్సిపల్ నిర్మాణంలో అధికారులు అనే అంశాన్ని పక్కన పెడితే రాజకీయ పరమైన పదవులలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికయ్యేవాడు ఇతను ఒక్కటే మొట్టమొదటిసారి. ప్రతి మున్సిపాలిటీని వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డులుగా ప్రతి వార్డుకి ఒక మున్సిపల్ కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ చేత ఎన్నికైన మున్సిపల్ చైర్మన్. కాబట్టి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా ఈ కోఆప్షన్ సభ్యులు అనే వాళ్లకు పార్లమెంటు సభ్యులకి మరియు ఎమ్మెల్యేకి, శాసనసభ మరియు శాసన మండలి సభ్యులకు కూడా ఓటు హక్కు కలిగి ఉంది. వీళ్ళు ఓటు హక్కును కలిగి ఉండే మన్నా ఎన్నికల్లో గందరగోళాన్ని సృష్టించి ఎక్కువ మున్సిపాలిటీలని మోసపూరితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. ఎందుకంటే ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో 12 మంది సభ్యులు ఎన్నికయ్యారు. 12 మంది సభ్యులు ఉన్నారనుకోండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 వచ్చినవి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 5 వచ్చినాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి 7 వస్తే టీఆర్ఎస్ పార్టీకి 5 వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీకి 5 వస్తే మరి ఇక్కడ మేయర్ అనే పదవి ఎవరికి రావాలి? కాంగ్రెస్ వాళ్ళకి రావాలి. కానీ ఎందుకు రాలేదంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అనే వాళ్ళు ఓటేస్తే అప్పుడు 5 కాస్త 8, 9కి మారిపోయి ఇక్కడ చైర్మన్ అంటే వాస్తవంగా కౌన్సిల్ ఎన్నికలు 5 అయినా కూడా ఆడ చైర్మన్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కొల్లగొట్టింది.
ఇలా మోసం చేసి కొల్లగొట్టే అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మోసం కూడా అనలేము, ఎందుకంటే ఇక్కడ చట్టసభల్లో వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా తమ ఖాతాల్లో వేసుకునే అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ యొక్క నిర్మాణంలో 3 రకాల వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రత్యక్ష ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు, రెండవది చైర్మన్, మూడవది వైస్ చైర్మన్. ఇది ఒక వర్గంగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ లేదా అనొద్దు, ఇక్కడ మరియు అనే పదాన్ని ఉపయోగించాలి. పార్లమెంటు సభ్యులలో లోక్సభ మరియు రాజ్యసభ, అదే విధంగా కోఆప్షన్ సభ్యులు అనే వాళ్ళు కార్పొరేషన్లకైతే 3, అదే మున్సిపాలిటీలు అయితే 2. అదేవిధంగా మైనార్టీ వర్గం వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఆ మైనార్టీ వర్గాలు 2 ఉంటారు, 2లో ఒకరు మహిళ ఉంటారు, ఇక్కడ 3లో ఒకరు మహిళ ఉంటారు. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఉన్నటువంటి వ్యవస్థ మున్సిపల్ పాలకవర్గం నిర్మాణము. ఇది రాజకీయపరమైన నిర్మాణం గురించి. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, కలెక్టర్ కూడా సంబంధం కలిగి ఉంటుంది. అవి తర్వాత సెక్షన్లలో మనకు కనబడుతుంది కాబట్టి అక్కడ చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం అంటే 3 రకాల వ్యవస్థలుగా మీరు ఏర్పాటు చేసుకుని గుర్తుపెట్టుకోండి. 5th సెక్షన్ మున్సిపల్ పాలకవర్గం, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6th సెక్షన్. 6th ఏం చెప్తుందో ఒకసారి మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం. 6th ఏం చెప్తుందో ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. 6లో అయితే ఇక్కడ మనకు వీళ్ళకి అర్హతలు ఏంటంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళకి 21 సంవత్సరాలు అయిన ఉండాలి. ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీకి అర్హతలు ఉంటే అలాంటి అంశాలు ఉండాలి. ఈ తర్వాత కూడా మళ్ళీ టచ్ అయితే కూడా అక్కడ చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే సెక్షన్ సి ఎన్నిక విధానం గురించి, వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక విధానం గురించి 6వ సెక్షన్ చెప్తుంది. సింపుల్గా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా చదవండి. చదువుతూ పోతే, కొంచెం అవగాహన చేసుకుంటే, కొంత ఓపికతో చదివితే ఏ సబ్జెక్ట్ అయినా మనము కళ్ళ ముందు కదలాడుతుంది. జాగ్రత్తగా ఓపికగా చదవాలి. ఓపిక ఉన్నోడిదే విజయం. కాంపిటీషన్లో మీకు ప్రధానంగా కావాల్సింది ఓపిక. ఓపిక లేకపోతే మనకు ఉద్యోగం రాదు, అదొకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th సెక్షన్ వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక. వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక. వార్డు సభ్యుడి ఎన్నిక. వార్డు సభ్యుడి ఎన్నిక. నెంబర్ 6 ఏమంటుంది? వార్డు సభ్యుడి ఎన్నిక. మరి వార్డు సభ్యుడి ఎన్నిక ఎట్లుందంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యుడి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. ఈ వార్డు సభ్యుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 21 సంవత్సరం పడడం కాదు, నిండి ఉండాలి, పూర్తి చేసి ఉండాలి 21 సంవత్సరం. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి ఎంత? 35. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి 35 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడు ఎంత అంటే 30 సంవత్సరాలు. లోక్సభ సభ్యుడు మరియు ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఎమ్మెల్యే అనే వాళ్ళకి 25 సంవత్సరాలు. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీకి అనే వాళ్ళకు 30 సంవత్సరాలు. పెద్దల సభలకు 30, లోక్సభ ఎమ్మెల్యేకి 25, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి 35. ఇక్కడ మాత్రం 21. ఇక్కడ వీళ్ళకైతే ఎలాంటి అర్హతలు ఉండాలో ఇతను కూడా సేమ్ అవే అర్హతలు ఉండాలి. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ వార్డు సభ్యుడు అనేవాడు ఏ వర్గానికి సంబంధించిన వార్డు సభ్యుడికి ఏ రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆ వార్డులోని ఓటర్లందరూ ఓటు వేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఓటర్లు అందరూ ఓటు వేసే హక్కును కలిగి ఉంటారు. ఇది కామన్, అందరు తెలిసిన అంశమే. ఓటు హక్కును కలిగి ఉంటారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును, అంటే ఎన్నికయ్యే వ్యక్తి ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఓటు హక్కును ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారంటే అందరూ ఓటేస్తారనే అంశాన్ని మనకు సెక్షన్ 3లో చెప్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక ఎలా కొనసాగుతుందన్న పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష ఎన్నిక. అదే మనకు చైర్మన్ కానీ ఉప చైర్మన్ కానీ లేదా వైస్ చైర్మన్ అనే వాళ్ళు ఏ ఎన్నిక?
పరోక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక. కానీ ప్రత్యక్ష ఎన్నిక ఏమిటి, పరోక్ష ఎన్నిక ఏమిటి, యాజ్ ఎ పాలిటీ ప్రకారం మీకు అవగాహన ఉండాలి. ఎమ్మెల్యే ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీ లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక, ఎమ్మెల్సీలు పరోక్ష ఎన్నిక. కొంతమంది ప్రత్యక్ష ఎన్నిక అయితే కొంతమంది పరోక్షంగా ఎన్నిక అవుతున్న అంశాన్ని కూడా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఒక కాన్సెప్ట్. కాబట్టి వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక విధానం గురించి ఎలా చెప్తుందంటే 6వ సెక్షన్లో వివరాలు ఉన్నాయి. ఏ సెక్షన్లో ఉన్నాయి? 6వ సెక్షన్లో ఉన్న అంశాన్ని ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి కార్పొరేషన్ కానీ వార్డులుగా పెంచబడుతుంది. ప్రతి వార్డుకి ఒక వార్డు సభ్యుడు ఉంటాడు. ఆ వార్డు సభ్యుడికి 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అర్హతల గురించి కూడా తర్వాత సెక్షన్లో మనకి వివరాత్మకంగా వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 5వది మున్సిపల్ పాలకవర్గం అయితే 6వది మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న సభ్యుడి గురించి చెప్తుంది. సభ్యుడి గురించి మున్సిపల్ పాలకవర్గంలో వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక గురించి సెక్షన్ 6 అనే చెప్తున్న అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 7. సెక్షన్ 7 చాలా ఇంపార్టెంట్. 7 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వార్డు సభ్యుల యొక్క రిజర్వేషన్ల గురించి చెప్తుంది. రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, ఏమంటాడంటే పట్టణ సంస్థలలో మహిళా అభ్యర్థుల యొక్క రిజర్వేషన్ శాతం ఎంత అంటాడు. మహిళా అభ్యర్థులు అనే వాళ్ళకు ఎంత రిజర్వేషన్ శాతం ఇచ్చారంటే 50%. కేవలం స్థానిక సంస్థలలో మాత్రమే 50% ఉంది. చట్టసభల్లో లేదు, శాసనసభలో లేదు, శాసన మండలిలో లేదు, లోక్సభలో లేదు, రాజ్యసభలో లేదు. 33 రిజర్వేషన్ శాతం కోసం ఇప్పటికి పార్లమెంటు గడప ఎన్నోసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు తొక్కింది. కానీ స్థానిక సంస్థలలో మాత్రం అద్భుతమైన అవకాశం కల్పించారు మహిళకి. 50% రిజర్వేషన్లు. ఏ రిజర్వేషన్లోనే కావచ్చు. ఎస్సీలలో 50% ఉండాలి, బీసీలలో 50% ఉండాలి, ఓసీలలో 50% ఉండాలి. టోటల్గా 100 మంది కార్పొరేటర్లు ఉంటే 50 మంది మహిళలు ఉండాలని ఏం చెప్తుందంటే 7వ సెక్షను రిజర్వేషన్ల గురించి చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 7వ సెక్షన్ రిజర్వేషన్లు. సెక్షన్ 7 రిజర్వేషన్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 7 రిజర్వేషన్లు. నేను ఓపికతో చెప్తాను. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఓపికతో చదివే యొక్క ప్రయత్నం చేయండి. అప్పుడు మన సబ్జెక్టు పైన కూలంకుషంగా ఈజీగా సబ్జెక్టు గ్రిప్ ఉంటుంది కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. 7వ సెక్షను వార్డు సభ్యుల యొక్క రిజర్వేషన్ల గురించి. సెక్షన్ 7 రిజర్వేషన్లు. నాట్ ఓన్లీ వార్డు సభ్యుడు, మేయర్ ఉప మేయర్ కూడా రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఉప మేయర్ విషయంలో కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో రిజర్వేషన్ అనే అంశం లేదు. కానీ చైర్మన్కి వార్డు సభ్యుడికి రిజర్వేషన్ ఉంది. అంటే మున్సిపల్ కౌన్సిలర్, మీరు వార్డు సభ్యుడు అని ఇంకో విధంగా అనుకోకండి, మున్సిపల్ కౌన్సిలర్ మరియు మున్సిపల్ చైర్మన్ అనే వాళ్ళ యొక్క రిజర్వేషన్ గురించి చెప్తుంది. అర్థం చేసుకోండి. కార్పొరేటర్ లేదా మేయర్ ఈ ఇద్దరికి చట్టసభలలో రిజర్వేషన్ల గురించి ఏం చెప్తుందంటే సెక్షన్ 7 చెప్తున్న అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి టోటల్గా రిజర్వేషన్లు ఎంత మించవద్దంటే 50% మించకుండా రిజర్వేషన్ ఇవ్వచ్చు. 50% మించకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. ఉదాహరణకు 100 కార్పొరేటర్ స్థానాలు ఉంటే దానిలో 50 మందికి రిజర్వేషన్ ఇవ్వచ్చు. 50 మందికి రిజర్వేషన్ ఇవ్వాలి. 50 మందికి రిజర్వేషన్ మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వబడతాయి. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు. ఉదాహరణకు మనకు భారత రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే 15% ఎస్సీలకి 8% ఎస్టీల గురించి చెప్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రతిదీ మళ్ళీ క్లియర్ చేస్తాను మీకు. కాబట్టి ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల గురించి చెప్తుంది ఎస్సీలకు ఎస్టీలకు.
మరి బీసీలకు రిజర్వేషన్ ఎట్లుంటుంది? బీసీలకు రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరికి? బీసీ రిజర్వేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం కంపల్సరీగా ఇవ్వాల్సిందే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దేని ప్రకారం ఇస్తారు? ఎస్సీ ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తారు. అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే మొత్తం స్థానాల్లో మహిళలకు 50% ఇవ్వాలి. మొత్తం స్థానాల్లో 50% మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. మహిళలకు 50% అండి. ఎట్లా ఇస్తారు? ఎస్సీలలో 50 ఇవ్వాలి, ఎస్టీలలో 50 ఇవ్వాలి, బీసీలలో 50 ఇవ్వాలి, ఓసీలలో 50 ఇవ్వాలి. మొత్తంగా 100 మంది ఉంటే 100 మందిలో 50 మంది ఎవరు ఉంటారంటే మహిళా కార్పొరేటర్లే, మహిళా కౌన్సిలర్లే ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కానీ స్థానిక సంస్థలలో, గ్రామ పంచాయతీల్లో కానీ పట్టణ సంస్థల్లో కానీ ఇవన్నీ కలిపితే స్థానిక సంస్థలు అంటాం. కానీ స్థానిక సంస్థలలో 50% రిజర్వేషను ఇవ్వాలని ఏం చెప్తుందంటే 2019 మున్సిపల్ యాక్ట్ చెప్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి రిజర్వేషన్ వర్తిస్తుంది? మున్సిపల్ కౌన్సిల్ ప్రాథమికంగా ఎన్నికైన వార్డు సభ్యుడికి రిజర్వేషన్ వర్తిస్తుంది, మేయర్కి రిజర్వేషన్ వర్తిస్తుంది. దానిలో 50%కు మించకుండా రిజర్వేషన్ ఉండాలి. టోటల్గా 100 స్థానాలు ఉంటే 50 స్థానాలకు మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది, మిగతా 50 స్థానాలు రిజర్వేషన్ వర్తించదు. ఈ 50%లో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. 50 మాత్రం పక్కా రిజర్వేషన్ కల్పిస్తారు. ఇంకో 50లో ఓపెన్ కోటాలో, ఎస్సీలు చేసుకోవచ్చు, ఎస్టీలు చేసుకోవచ్చు, ఓసీలు చేసుకోవచ్చు, బీసీలు చేసుకోవచ్చు. ఈ 50%లో ఇది ఉన్నటువంటి అంశం. కానీ 50% మాత్రము రిజర్వ్ చేయబడతాయి. టోటల్గా 100 ఉంటే 100లో మళ్ళీ మహిళలకు మాత్రం 50 ఇవ్వాలి. ఇది వేరండి. మళ్ళీ దీన్ని ముడిపెట్టొద్దు. ఇక్కడ ఏమంటున్నాం? రిజర్వేషన్లని సాధారణంగా రిజర్వేషన్ 50% మించవద్దు. సాధారణంగా 50% మించవద్దు. 100 మంది సభ్యులు ఉంటే 50 మంది రిజర్వ్ వాళ్ళే ఉంటారు. మరి 100 మందిలో కంపల్సరీ ఎవరు ఉండాలంటే 50% మహిళలు ఉండాలి. 50% మహిళలకు ఇస్తే ఓపెన్ కోటాలో కూడా మహిళలు ఎన్నికయ్యారనుకో, అప్పుడు మహిళల సంఖ్య 50 కంటే కూడా మించవచ్చు. ఓపెన్ కోటాలో మహిళలు గెలిచే స్థానాలు ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ మనకు మేయర్ లేదా కౌన్సిలరు రిజర్వేషన్ కనుక ఇస్తే అక్కడ మహిళ కనుక పోటీ చేసి అదనంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ల ప్రక్రియ గురించి, చట్ట సంస్థలలో రిజర్వేషన్ల గురించి, ఇక్కడ స్థానిక సంస్థలలో, పట్టణ సంస్థలలో సెక్షన్ 7 అనేది రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఆ రిజర్వేషన్ ఎన్ని రకాలు ఉంటాయి? ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, బీసీ రిజర్వేషన్ ఉంటుంది, మహిళా రిజర్వేషన్ ఉంటుంది. 4 రకాల రిజర్వేషన్లు కల్పించబడతాయి. అర్థం చేసుకోవచ్చు. ఆ 4వ రిజర్వేషన్ ఏంటంటే కంపల్సరీగా మహిళలకు ఏ వర్గంలోనైనా కూడా 50% ఇవ్వాలి. ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో ఎస్సీలు అనే వాళ్ళకు 10 స్థానాలు ఇస్తే ఆ 10 స్థానాలలో 5 మహిళలు ఉండాలి. ఉదాహరణకు ఎస్టీ అనే వాళ్ళకి 8 స్థానాలు ఇస్తే 8లో 4 మహిళలే ఉండాలి. అర్థం చేసుకోండి. బీసీ అనే వాళ్ళకి 20 స్థానాలు వస్తే 20లో 10 మంది ఎవరు ఉంటారంటే మహిళలకు ఇస్తారు. ఇలా 50% అన్నిట్లో 50% టోటల్గా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే 50%గా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ రిజర్వేషన్ల గురించి చెప్పే సెక్షన్ 7వ నెంబర్ సెక్షన్గా ఈ సెక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ చివరిగా మీకు ఒక 50 సెక్షన్ల గురించి మళ్ళీ స్పెషల్గా మీకు మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. సెక్షన్లు మాత్రం బట్టి పట్టకండి. ఇంపార్టెంట్ ఏందో మళ్ళీ మనం చెప్తున్నాం కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రిజర్వేషన్ల గురించి సెక్షన్ 7 అనేది మనకి వివరాలు అందిస్తున్న అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సెక్షన్ 7 రిజర్వేషన్ ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీసీల రిజర్వేషన్లు మాత్రము మనకు ఎంత అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మరో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరో ఏంటంటే ఉదాహరణకు 2019 చట్టం ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఆ కేటాయించబడ్డ రిజర్వేషన్లు 2 పర్యాయాలు వర్తిస్తుంది. ఉదాహరణకు నల్లగొండ మున్సిపల్ కేంద్రానికి బీసీ చైర్మన్ కనుక ఇస్తే ఆ బీసీ చైర్మన్ 2 సార్లు అవకాశం ఉంటుంది.
అంటే ఎన్నికైన వాళ్ళు మళ్ళీ వచ్చేసే వాళ్ళు కూడా బీసీలు అవుతారు. ఒకవేళ ఎస్సీలకు ఇస్తే మళ్ళీ వచ్చేసారి కూడా ఎస్సీలు. అంటే ఒక్కసారి రిజర్వేషన్ కేటాయిస్తే 2 పర్యాయాలు వర్తిస్తుంది. 2 పర్యాయాలు వర్తిస్తని 2019 మున్సిపల్ యాక్ట్ చెప్తుంది. మున్సిపల్ యాక్ట్లో ఏముంది? ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, మహిళలకు 50%, ఆ ఎన్నికైన సభ్యులకి 2 పర్యాయాలు అదే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి, ఒక ఎస్టీ వ్యక్తి ఎన్నికైతే మళ్ళీ వచ్చేసారి కూడా అక్కడ ఎస్టీ అభ్యర్థికి అవకాశం ఉంటుంది. ఇలా 2 పర్యాయాలు. ఈ 2 పర్యాయాలు అయిపోయినాక రిజర్వేషన్లు మళ్ళీ మారుతాయి. బీసీ వచ్చినాక ఎస్టీ రావచ్చు, ఎస్టీ వచ్చినాక బీసీ రావచ్చు, మళ్ళీ మారుతాయి. మారిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు ఉంటుంది. ఇట్లా ప్రతి 2 పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతున్న అంశాన్ని కూడా ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఒక్కసారి రిజర్వేషన్ కేటాయిస్తే 2 పర్యాయాలు ఉంటుంది. 2 పర్యాయాలు ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 7వ సెక్షన్ రిజర్వేషన్ల గురించి వివరిస్తున్న అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 8, 9 అనే 2 అంశాలు కూడా పదవీ ప్రమాణ స్వీకారం గురించి చెప్తున్నాయి. 8, 9 2 కూడా పదవీ ప్రమాణం గురించి చెప్తే, 10వది ఏంటంటే పదవీ కాలం గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి, ప్రమాణ స్వీకారం అది లోక్సభలో ప్రమాణ స్వీకారం ఉంటుంది, రాజ్యసభలో ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఉంటుంది, సుప్రీంకోర్టు యొక్క జడ్జీల ప్రమాణ స్వీకారం ఉంటుంది, ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి ప్రమాణ స్వీకారాల గురించి కొంత మీకు అవగాహన పెంచుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో చేస్తాడంటే రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు. ఇక్కడ వార్డు సభ్యులు అనే వాళ్ళ చేత ఎవరు చేయిస్తారంటే మున్సిపల్ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఇది తెలిసిన అంశమే. కానీ ఇక్కడ అంశం ఏంటంటే పదవీ ప్రమాణ స్వీకారము ఎన్నికైన 3 నెలల లోపు చేయాలి. 3 నెలల లోపు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. మొట్టమొదటి పాయింట్ 3 నెలల లోపు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే వరుసగా 3 సమావేశాల్లో తప్పనిసరిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. ఎలా చేయాలి? వరుసగా 3 సమావేశాలలో ఏదో ఒక సమావేశంలో తప్పనిసరిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. అది 3 నెలల లోపు ఉండాలి. వరుసగా 3 సమావేశాలు 3 నెలల లోపు కాలేదనుకో, ఆటోమేటిక్గా నీ యొక్క సభ్యత్వం రద్దయినట్టుగా భావిస్తారు. 3 నెలల లోపు ఒకటే సమావేశం జరిగింది, ఆ 3 సమావేశాలను చెయ్యాలి. సాధారణంగా ఎక్కువసారి సమావేశాలు పెడతారు. ఒకవేళ పెట్టలేదనుకో కంపల్సరీగా సభ్యత్వం రద్దవుతాయి. కానీ వరుసగా 3 సమావేశాలను గుర్తుపెట్టుకోండి, లేదా 3 నెలల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేయాలని గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఆప్షన్లలో ఏది కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయకుండా పదవీ ప్రమాణ స్వీకారం చేయకపోతే నీ సభ్యత్వం రద్దయినట్టుగా మున్సిపల్ కమిషనర్ ప్రకటిస్తారు. కాబట్టి 3 సమావేశాలు లేదా 3 నెలల లోపు గనక ప్రమాణ స్వీకారం చేయకపోతే నువ్వు రద్దయినట్టుగా, నీ యొక్క సభ్యత్వం రద్దయినట్టుగా ప్రకటించబడుతుంది అని ఎవరు చెప్తున్నారు? సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 8 ఏమంటుందంటే మొదటి 3 సమావేశాలలో పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి, లేదా 3 నెలల్లో పదవి ప్రమాణ స్వీకారం చేయాలి. ఒకవేళ చేయకపోతే నీ యొక్క సభ్యత్వం రద్దు అవుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్. ఇది 8వ సెక్షన్. 9 ఏమంటుందంటే నువ్వు ఒక 3 నెలల లోపు గనక నువ్వు పదవి ప్రమాణ స్వీకారం చేయలేదు, నీ సభ్యత్వం రద్దయినప్పుడు నెల రోజుల్లోగా నువ్వు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే మళ్ళొక 3 సమావేశాలకు హాజరయిస్తారు. మళ్ళొక 3 సమావేశాలు లేదా 3 నెలల వరకు అవకాశం కల్పిస్తారు.
8 ఏమంటుంది? రద్దు అయితే అంటుంది. 9 ఏమంటుందంటే మళ్ళీ ఒకసారి నెల రోజులు పొడిగిస్తారని చెప్తుంది. కానీ పొడిగించిన తర్వాత 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మరొక 3 నెలల పాటు అవకాశం కల్పిస్తారు. అంటే టోటల్గా 8, 9, 2 కలుపుకుంటే 6 నెలల వరకు ఒక అభ్యర్థి అనేవాడు కంపల్సరీగా పదవి ప్రమాణ స్వీకారం చేయాలి. మళ్ళీ నెల రోజుల్లోకి రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ చేయలేదనుకో ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. సెక్షన్ 8 ఏమంటుంది? 3 నెలలు లేదా మొదటి 3 సమావేశాల్లో చేసుకోవాలంటే చేసుకోవద్దు, సభ్యత రద్దు అవుతుంటుంది. ఒకవేళ రద్దు అయిందనుకో ఒక రిక్వెస్ట్కి అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ వినతి పత్రం పెట్టుకుంటే విన్నవించుకుంటే మళ్ళీ పొడిగిస్తారు. ఎన్ని రోజులు పొడిగిస్తారు? 3 నెలలు పొడిగిస్తారు. లేదా మళ్ళొక 3 సమావేశాలకు అవకాశం కల్పిస్తారు. టోటల్గా ఒక వార్డు సభ్యుడు అనేవాళ్ళు, మున్సిపల్ కౌన్సిల్ అనేవాడు ఎన్నికైన వాడికి 6 నెలల వరకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పదవులు ఎంతో కష్టపడి గెలుస్తారు. అలాంటి నువ్వు పదవి ప్రమాణ స్వీకారం చేయలేదని నేను తీసేసేట్లా? ఇక్కడ వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశం ఇస్తారు. అవకాశమే మళ్ళొక 3 నెలలు. ఏం చెప్తుంది? సెక్షన్ 9 చెప్తుంది. సెక్షన్ 9 చెప్తుంది. కాబట్టి సెక్షన్ సబ్జెక్టు పైన అవగాహన పెంచుకోండి. 8 ప్రకారం చేస్తారా, 9 ప్రకారం చేస్తారని ఏం అవసరం లేదు. ఇది ఒక కాన్సెప్ట్. అయితే పదవి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. పదవీ కాలం ఎంత అనేది 10వ అంశంగా చెప్పబడుతుంది. వాడు అర్థం చేసుకోవచ్చు. పదవీ కాలము ఎంత అంటే 5 సంవత్సరాలు. ఒక మున్సిపాలిటీ లేదా మున్సిపాలిటీ యొక్క పాలక వర్గం యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. కార్పొరేషన్ కానీ లేదా మున్సిపాలిటీ కానీ 5 సంవత్సరాల వరకు వాళ్ళకి పదవీ కాలం అనేది కొనసాగుతుంది. భారతదేశంలో అన్ని గంతే. ప్రభుత్వ పదవులకు సుప్రీంకోర్టు జడ్జీలు వాళ్ళ యొక్క పదవి కాలాలు వేరు. కానీ లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, ఎమ్మెల్యే కానీ, రాజ్యసభకు మళ్ళీ 6 ఏళ్ళు ఉంటుందండి, ఎమ్మెల్యేకి 5 ఏళ్ళు ఉంటుంది, ఎంపీకి 5 ఏళ్ళు ఉంటుంది, లోక్సభకి శాసనసభకి 5 ఏళ్ళు ఉంటుంది. కానీ ఎమ్మెల్సీలది మరి రాజ్యసభ అనేది శాసనసభ కాబట్టి ఆ సభ్యుడి యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతికి 5 ఏళ్ళే, ఉపరాష్ట్రపతికి 5 ఏళ్ళే, ఇక్కడ మాత్రం కూడా 5 సంవత్సరాలే. ఇక్కడ కూడా 5 years అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 5 years? మున్సిపాలిటీ పాలక వర్గం మొదటి సమావేశం నుంచి 5 సంవత్సరాల వరకు. ఉదాహరణకు ఎన్నికలు జనవరిలో జరిగినాయి, కానీ పాలక వర్గాలు ఫిబ్రవరిలో సమావేశమైనవి. అప్పుడు ఫిబ్రవరి నుంచి లెక్క వస్తుంది. ఇక్కడ సాధారణంగా అయితే మున్సిపల్ పాలక వర్గం ఎన్నికైన ఎమ్మటే సమావేశం నిర్వహిస్తారు. నెక్స్ట్ డేనే మేయర్ని ఎన్నుకుంటారు, నెక్స్ట్ డేనే వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఎన్నిక ఆగదు. కాబట్టి ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో 5వ తారీఖు ఎన్నికలు జరిగితే 7వ తారీఖు ఫలితాలు వస్తే 8 నాడు పెడతారు. ఇంకా మళ్ళీ లేట్ చేయరు. ఎందుకంటే ఈ రాజకీయ పదవులు ఎవరు ఎటు మారుతారో కూడా తెలియదు. కానీ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఐడియాలో పెట్టుకోవాలి. మొదటి సమావేశం నుంచి 5 సంవత్సరాల వరకు పదవి కాలం ఉంటుంది. 5 సంవత్సరాల వరకు పదవి కాలం ఉంటుంది. ఈ పదవి కాలం రద్దు అయిపోయాక 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. 3 నెలల్లో ఎన్నిక నిర్వహించాలి. ఎన్నిక గురించి కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఎన్ని రోజులపండి? 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సెక్షన్ 10 చెప్తున్న అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్అప్లో అవగాహన చేసుకునే ప్రయత్నం. కానీ పాలక వర్గం మొదటి సమావేశం నుంచి 5 సంవత్సరాల వరకు పదవి కాలం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత 3 నెలల్లోపు కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవాలి, ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంది. అదే అయితే ఒకవేళ మున్సిపల్ పాలక వర్గం రద్దు అయితే మాత్రం మామూలుగా పదవి కాలం ముగిస్తే 3 నెలల్లో, ఒకవేళ మున్సిపల్ పాలక వర్గం రద్దు చేయబడితే, మున్సిపల్ పాలక వర్గం అవినీతి అక్రమాలకు పాల్పడి ఏదైనా గందరగోళం జరిగి మున్సిపల్ పాలక వర్గం రద్దు చేయబడితే మాత్రము 6 నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలి. 6 నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలి. మొత్తం మున్సిపల్ పాలక వర్గం రద్దు చేయబడితే ఒకవేళ ఇలా కాకుండా ఒక సభ్యుడి యొక్క మరణం జరిగింది లేదా రాజీనామా చేసిండు, మరణం లేదా రాజీనామా చేసినా పోతుంది, మరణం వల్ల పోతుంది, లేదా సస్పెండ్ చేయబడితే అతని సస్పెండ్ చేస్తే కంప్లీట్గా తొలగిస్తే అతని ఎన్నిక మాత్రము 4 నెలల్లోపు చేయాలి. 4 months లోపు ఆ సభ్యుడి ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ ఒక సభ్యుడు 2 సంవత్సరాలైన తర్వాత రాజీనామా చేశాడు,
రాజీనామా చేస్తే 4 నెలల్లో ఎన్నిక నిర్వహించాలి. 2 సంవత్సరాలు పదవి చేసిన తర్వాత అతను రాజీనామా చేస్తే తర్వాత మరో అభ్యర్థి ఎన్నికవుతాడు. మరో అభ్యర్థికి ఎంత టైం ఉంటుంది? ఎన్నికైన కానించి అతని పదవి కాలం పూర్తయ్యే 5 ఏళ్ళే. ఇద్దరు చేసినప్పుడు 5 ఏళ్ళే. ఒక సభ్యుడు ఎన్నికైన 2 నెలలకే మరణించాడు. 2 నెలలకే మరణిస్తే ఎన్నిక వారం రోజులు పెట్టవచ్చు, మొత్తం మీద 4 నెలల్లో పెట్టాలి. ఎన్నికైన కానించి మళ్ళీ ఎంత? 2 నెలలకి చనిపోయిండు, 2 నెలలు చనిపోయిండు, ఎన్నిక 3 నెలల తర్వాత పెట్టిరు, 5 నెలలు అయిపోయింది. మిగతా 4.5 సంవత్సరాలు మాత్రమే మరో సభ్యుడు ఎన్నికైన అభ్యర్థి 4.5 years మాత్రమే ఉంటాడు. అర్థం చేసుకోండి. అందుకే మనకు మున్సిపల్ చైర్మన్ ఒక హాఫ్ కాలం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే హాఫ్ కాలం మజిలీ తీసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఉంటే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సభ్యుల యొక్క ఆ బలాలతో మద్దతుతో చైర్మన్ ఎన్నుకుంటే సగం నీకు సగం నాకు అనుకుంటారు. సగం సగం కలిపితే 5 ఏళ్ళు పూర్తయితే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా సమావేశం 5 సంవత్సరాల కాలం పూర్తయితే 3 నెలల్లోపు ఎన్నిక. ఒకవేళ టోటల్గా మున్సిపల్ వ్యవస్థని ఆ మున్సిపాలిటీ రద్దు చేయబడితే 6 నెలల్లోపు. ఒకవేళ సభ్యుడు కనుక అనివార్య కారణాల వల్ల మరణం ద్వారా, రాజీనామా ద్వారా, సస్పెన్షన్ ద్వారా ఈ 3 అంశాలలో కనుక ఒక వార్డు సభ్యుడి యొక్క పదవీ కాలం కనుక రద్దు చేయబడితే, తొలగించబడడం, రాజీనామా చేయడం, మరణించడం, ఈ 3 ఏ దాని వల్ల జరిగినా కూడా 4 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని 2019 మున్సిపల్ చట్టం చెప్తుంది. కాబట్టి పదవీ కాలం గురించి చెప్పేటటువంటి సెక్షన్ 10, పదవీ ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది 8, 9, రిజర్వేషన్ల గురించి చెప్పేది 7, 5వది మున్సిపల్ పాలకవర్గం గురించి చెప్తుంది, 6వది వార్డు సభ్యుడి ఎన్నిక గురించి చెప్తుంది. అర్థం చేసుకోవచ్చు. 4వది ఆర్థిక కార్యకలాపాల గురించి చెప్తుంది. 3వది మున్సిపాలిటీ యొక్క ఏర్పాటు గురించి చెప్తుంది. 2వది నిర్వచనాల గురించి చెప్తుంది. 1వది ఏం చెప్తుంది అర్థం వివరణ చెప్తుంది. కూడా అర్థం చేసుకోవచ్చు. మళ్ళొకసారి ఈ 10 మీకు రాస్తాను బోర్డు, ఎందుకంటే మళ్ళొకసారి రిపీట్ చేయడం అంతే. బట్ 10 గురించి ఒకసారి రాస్తాను, మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. 10 వరుసగా 10 సెక్షన్లు రాస్తాను. ఇక్కడ 10వది ఏంది? పదవి కాలం అని చెప్పాను కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మీరు వర్షం బట్టి జాగ్రత్తగా చదువుకుంటా వెళ్ళండి. సబ్జెక్టు పైన మీ గ్రిప్పు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మున్సిపల్ చట్టాన్ని మీకు చాలా వివరంగా చెప్తాను, ఓపికతో చెప్తాను. మీరు ఓపికతో సబ్జెక్ట్ నేర్చుకోండి. కాబట్టి ఉద్యోగాలు పడ్డప్పుడు పడతాయి, రాస్తప్పుడు రాస్తాం. మనకైతే కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అనేది కావాలి. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. చెప్తుంటాను, మీరు ఒకసారి నోట్లో మననం చేసుకోండి. 1/2019 మున్సిపల్ చట్టం అని చెప్తుంది. మున్సిపల్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం అని చెప్తుంది. 2వది నిర్వచనాల గురించి చెప్తుంది. 3వది మున్సిపాలిటీల ఏర్పాటు గురించి చెప్తుంది. మున్సిపాలిటీల ఏర్పాటు గురించి చెప్తుంది. 4వది ఆర్థిక అంటే ఆస్తుల అమ్మకాల గురించి చెప్తుంది. మున్సిపల్ ఆస్తుల గురించి చెప్తుంది. మున్సిపల్ ఆస్తులపై అధికారం, మున్సిపల్ ఆస్తులపై అధికారం. 5వది మున్సిపల్ పాలకవర్గం, మున్సిపల్ పాలకవర్గంలో ఎవరెవరు ఉంటారో చెప్తుంది. 6వది వార్డు సభ్యుడి ఎన్నిక, వార్డు సభ్యుడి ఎన్నిక. 7వది రిజర్వేషన్లు, 8, 9 పదవీ ప్రమాణ స్వీకారం. 10వ ఆర్టికల్లో పదవీ కాలం గురించి చెప్తుంది. పదవీ కాలం గురించి 10వ సెక్షన్ చెప్తుంది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 3వది ఇంపార్టెంట్, 5వది ఇంపార్టెంట్, 7వది ఇంపార్టెంట్, 10వది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ప్రధానంగా 3, 5, 7 గుర్తుపెట్టుకోండి. అవసరమైతే 10 కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం 10 సెక్షన్ల గురించి వివరాలు ఇచ్చాను. కాబట్టి ఇలా 300 సెక్షన్ల వరకు వివరణాత్మకంగా ఇస్తాను. మధ్యలో ఒక 30-40 కాగానే మళ్ళీ దానిపైన మొత్తం ఓవరాల్ రౌండప్ ఇస్తాను. 300 సెక్షన్లు అయిపోయాక 3-4 గంటల పాటు మళ్ళీ ఓవరాల్ రివ్యూ ఇస్తాను. కాబట్టి మొత్తంగా మున్సిపల్ చట్టాన్ని మీ మైండ్లో కూర్చోబెట్టే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి దాన్ని ఓపికతో నేను చదువుతున్నాను, మీకు ఓపికతో చెప్తున్నాను. మీరు కూడా ఓపికతో వినండి, ఓపికతో నేర్చుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఓపికే ఇక్కడ మనకు ప్రధానమైన వ్యవస్థ.
మీరు ఓపిక పడితే 100% ఉద్యోగంలో ఉంటారు. ఓపిక లేదనుకో నువ్వు ఎంత కష్టపడ్డా కూడా రాదు. కాబట్టి ఓపికతో చదవండి, గంటలు గంటలు చదవండి, చదివితే రాత్రింబవళ్ళు చదవండి, సబ్జెక్టు పైన గ్రిప్ వేయించుకోండి. నాట్ ఓన్లీ మున్సిపల్ చట్టమే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ఓపికతోని ఒకటే చదివిన పుస్తకాన్ని 10 సార్లు చదివితే ఏ సబ్జెక్ట్ అయినా వంట పట్టించుకొని ఇది 10 శిక్షల్లో వారు చెప్పిన వినాత్మకం. నెక్స్ట్ క్లాస్లో 11 నుంచి చూసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.